పార్థ, నేల మీద కూర్చున్నావేమిటి? యాచించే వారి స్థానం భూమి మీదే కదా మాధవ. నీవు యాచకునివి కాదు పార్థ, నా ప్రియమిత్రుడివి. నేను మిత్రుడనైతే ఇక స్థానంతో పనేమిటి? యువరాజు దుర్యోధనుడు కూడా మీకోసమే నిరీక్షిస్తున్నాడు. ఎప్పుడొచ్చావు బావా దుర్యోధన? నీవు శిరస్సుపై కూర్చున్నావు కనుక నేను చూడలేకపోయాను. నన్ను క్షమించు. వాసుదేవా, నేను మీ శిరస్సుపై కూర్చోలేదు, శిరస్సు వద్ద కూర్చున్నాను. బాగుంది. జలపాకం తీసుకుంటావా? మరి ద్వారకలోని గోవుల క్షీరంతో చేసిన క్షీరపాకం వైకుంఠంలోనూ నీకు లభించదు. అవసరం లేదు వాసుదేవా, నేను ఇక్కడికి క్షీరపాకం తీసుకునేందుకు రాలేదు. ముఖ్యమైన విషయం గురించి మీతో చర్చించాలని వచ్చాను. మన చర్చలు తప్పక జరుగుతాయి బావా దుర్యోధన. ముందు పార్థుని కోరికేమిటో వింటాను. చెప్పు పార్థ. కానీ వాసుదేవా, మీరు గురుదేవులు బలరామునికి వాగ్దానం చేశారు కదా, ఎవరు మీ సమక్షానికి ముద్దుగా వస్తే వారి పక్షాన మీరుంటారని.